తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. టమాటో పప్పు. రెగ్యులర్గా ఎన్ని కర్రీస్ ఉన్నా టమాటా పప్పు మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకంటే దాని టేస్టే వేరు. టమాటా పప్పులో నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఇంక చెప్పనవసరం లేదు. మరి మీ నోరు కూడా ఊరుతుంది కదా. అయితే ఈ టమాటా పప్పును ఎలా చేసుకోవాలో మన తెలుగు రుచిలో చూద్దాం. ముందుగా రోట్లో వెల్లుల్లి వేసి నూరుకోవాలి. టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కుండలో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ముందుగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, సరిపడా కళ్ళుప్పు, కారం వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తరువాత ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు మిశ్రమం వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో చింతపండు రసం వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా పప్పు రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.